కూటమి రెండేళ్ల పాలనలో రాయదుర్గం నియోజకవర్గ అభివృద్ధికి 1043 కోట్లు మంజూరు చేయించామని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాస్ తెలిపారు. సాగు, తాగునీరు, రహదారులు, విద్యుత్, విద్యారంగాలకు పెద్ద ఎత్తున నిధులు తెచ్చామన్నారు. జల్ జీవన్ మిషన్ కింద 390 కోట్లతో ఇంటింటికి తాగునీరు, మల్లెం కెనాల్కు 112 కోట్లు, రోడ్లకు 150 కోట్లు మంజూరయ్యాయని వివరించారు. సామాజిక పింఛన్ల పెంపు, ఉచిత బస్సు, ఉచిత గ్యాసు, అన్నదాత సుఖీభవ వంటి పథకాలతో ప్రజలకు లబ్ధి చేకూరుతుందని, శాంతి భద్రతల విషయంలో రాజీ పడేదే లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వం కూటమి పాలన ప్రారంభమై ఈ నెల 12వ తేదీకి 2 సంవత్సరాలు అయితే కూటమి శాసనసభ్యులుగా శాసనసభలో మేమందరం ప్రమాణం చేసి ఈ రోజుకు 2 ఏళ్ళు అవుతా ఉంది. ఈ 2 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు ఎలా జరుగుతూ ఉన్నాయో మీరందరూ చూస్తూ ఉన్నారు. దేశంలో ఎక్కడా జరగని సంక్షేమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది. అభివృద్ధి మనం ఊహించలే. ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో ఉండే ఈ రాష్ట్రం నిలదొక్కుంటుందా, నిలబడుతుందా అని అందరూ ఆందోళన చెందితే 24 ఎన్నికల సందర్భంలో నేనున్నాననే ఒక భరోసానిస్తూ చంద్రబాబు నాయుడు గారు సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ఉన్నాడు. అందులో భాగంగా రాయదుర్గం నియోజకవర్గానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలను మంజూరు చేశారు. ఇందులో కొన్ని గతంలో 2014-19 మధ్యకాలంలో మంజూరై పనులు కొంత జరిగి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో పూర్తిగా నిలిచిపోయిన పనులను ప్రారంభం చేయడానికి, పూర్తి చేయడానికి కొన్ని నిధులు ఇచ్చారు. కొత్తగా మరికొన్ని కార్యక్రమాలు ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రారంభమయ్యాయి. అట్లాగే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తుంగభద్ర ఎగువ కాలువ పూర్తిగా నిస్తేజంగా మారిపోయి నీటి సరఫరాకు అనువుగా లేని విధంగా దుస్థితికి చేరుకున్న నేపథ్యంలో నేను శాసనసభ్యుడైన వెంటనే యుద్ధ ప్రాతిపదికన అత్యవసర మరమ్మతులన్నీ కూడా చేయించాం.